ప్రాజెక్ట్ నచ్చిందా లేదా నువ్వు నచ్చావా? కానీ నేను మాట్లాడే మాటలు మాత్రం నీకు బాధ కలిగిస్తాయి, అంతేనా? నేను అలా పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? ఏం చేస్తున్నామా? టీ పెడుతున్నా. రామ్ టీ. తాగు, చల్లారిపోతుంది. టీ చాలా బాగుందమ్మా. థ్యాంక్స్. సరే, నేను టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. నువ్వు ఫ్రెష్ అయ్యి తినేసి పడుకో, ఓకేనా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. నైట్ హెల్త్ బాగాలేదన్నా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన అవసరమా? ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది రా, వెళ్ళాలి. సరే, ఒక అగ్గి చెప్పు. సరే, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళనా? మేడం, మీ ఫ్రెండ్ కీర్తి గారు పిలుస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళి నేను వస్తా. ఓకే మేడం. కీర్తి, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది మధు, చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? చచ్చిపోవడం ఏంటి? అయినా సడన్గా బ్రేకప్ ఏంటి? మొన్నటిదాకా బాగానే ఉండి చచ్చారు కదా. అసలు ఏమైందో సరిగ్గా చెప్పు. నువ్వేమంటున్నావు, నీకు అర్థమవుతుందా కిరణ్? నేను కరెక్ట్గానే అంటున్నాను కీర్తి, నిన్ను భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు బ్రేకప్ అంటే నా పరిస్థితి ఏంటి కిరణ్? మన లవ్ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ ఎగతాళి చేస్తారు కిరణ్. ఆల్రెడీ నీ వల్ల నన్ను ఎగతాళి చేస్తున్నారు కీర్తి. షాపింగ్ మాల్లో కనపడింది కీర్తి, సినిమా హాల్లో కనపడింది కీర్తి, అక్కడ కనపడింది, ఇక్కడ కనపడింది, ఇవాళ ఈ రీల్ చేసింది. కిందేమో బ్యాడ్ కామెంట్స్, నువ్వు కూడా బ్యాడ్ కామెంట్స్ చదువుతావని రోజు నన్ను ఎగతాళి చేస్తున్నారు కీర్తి. ఓ, నేను రీల్స్ చేస్తానని నాకు ఇష్టమని నీకు తెలియదా కిరణ్? ఎవడో లంచా కొడుకులు ఫేక్ అకౌంట్స్తో కమెంట్ చేస్తే నేనేం చేయాలి? అయినా మీ ఫ్రెండ్స్ నేను అక్కడ కనబడ్డాను, ఇక్కడ కనబడ్డాను అంటూ ఉంటారు అన్నావు, కానీ నేనేమైనా అబ్బాయిలతో తిరుగుతున్నానా? నీకు చెప్పే కదా నా ఫ్రెండ్స్తో వెళ్తా. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు మార్నింగే. ఒక్కదానికి నాకు పిచ్చి లేస్తుంది, అందుకే రీల్స్ చేస్తా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా. అది కూడా నీకు చెప్పి నువ్వు ఓకే అంటేనే. ఇంకా నయం, నీ ఫ్రెండ్స్ నేను ఓయోలో కనపడ్డానని అనలేదే. ఏమో, అక్కడికి కూడా వెళ్ళే ఉంటావు.
కమెంట్ చేస్తే నన్ను తిట్టడం ఏంటి మధు? ఆ వెర్రిన కొడుకులు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితో పడుకుంటుందో ఎవరితో తిరుగుతుందో తెలుసుకోకుండా పక్కనుండే వాడి గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఎక్కడుంది ఎవరితో పడుకుంటుంది అని మాత్రమే పట్టించుకుంటారు. థూ. సరే కీర్తి వదిలే, వాడే నిన్ను వదులుకున్నందుకు బాధపడతాడు. వదిలేవే. వదులుకోవడానికి అవడం లేదు మధు. వాడితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటేనే నాకు అన్ని గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ చచ్చిపోవాలనిపిస్తుంది మధు. ఇంకోసారి చచ్చిపోతా అంటే నేనే చంపేస్తా. సరే నాతో పాటు ఉంది కానీ నా ఫ్లాట్కి వచ్చే, కొంచెం ప్రశాంతంగా ఉంటావే. వద్దు, వాడు నన్ను బాగా చూసుకుంటానన్నాడే. అంటారే 100 మాటలు అంటారు మనల్ని పడేయడానికి. మనకేమో అవన్నీ తెలియక గొర్రెల తల ఊపేసి ఒప్పేసుకుంటాం. అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ముద్దు అంటాడు, తర్వాత నడుము అంటాడు, తర్వాత నేను చూడాలనిపిస్తుంది బేబీ ఒకసారి వీడియో కాల్ చేయంటాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన సినిమా. అది చూపించు ఇది చూపించు అనుకుంటూ మన అందాలన్నీ పొగడేస్తాడు. మనమేమో ప్రపంచంలోనే మనకన్నా అందగతి లేదనుకుంటూ మురిసిపోతాం. ఆ నెక్స్ట్ డేనే కలుద్దాం అంటాడు. మనకేమో ఎలాంటి సిగ్గు లేకుండా వాడు పక్కన పడుకుంటాం. అంతే, ఇంకేముంది. ఆ నెక్స్ట్ డే నుండి 100 మాటలు చెప్పినోడు రోజుకి 3 మాటలు తగ్గించుకుంటూ వస్తాడు. నెల తిరిగేసరికి తప్పంతా నీదే నాదేం లేదు అనుకుంటూ చచ్చేదాకా తీసుకెళ్తారు. ఎదవలే వాళ్ళు, ఎదవలు. సరే రా. నువ్వు సిగరెట్ ఎప్పుడు మొదలు పెట్టావురా? ఒకప్పుడు మధు కోసం వదిలేసా, మళ్ళీ మధునటికి స్టార్ట్ చేశా. అలవాటు పడిపోయిన జీవితం మానలేపోయింది పాపం. మధు కూడా నా కోసం కాదనిలేపోయింది. తను నీ కోసం ఇంత చేసిందిరా, కానీ నువ్వేం చేయవు, మారవరా? నాకేంట్రా, బాగానే ఉన్నాను కదా. బాగానే ఉన్నావు. రోజు తాగుతున్నావంట, ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదంట. రేయ్, ఆఫీస్కి వెళ్ళి చేసినా ఇంట్లో ఉండి చేసినా ఒకటే వరకు. అలాంటిది ఎక్కడ ఉండి చేస్తే ఏంట్రా? లేకుండా పని చేయలేవంట. నా పర్సనల్ విషయాలు నీకెలా తెలుసురా? నీ గురించి నాకు కొత్తగా తెలిసేదేంట్రా? మధు నిన్ను కలిసిందా? తను నన్ను ఎందుకు కలుస్తుంది? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే అన్యాయంగా నీ తలవల్లి బాటిల్ పగిలిపోద్ది. కలిసిందిరా. అయితే రేయ్ రే నిన్నే. హాయ్ అండి. హాయ్. బ్రో కాఫీ? నా పేరు రామ్. మధు. ఏంటండి, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? లేదు. అంటే అమ్మాయిలు కాఫీ షాప్కి ఒంటరిగా రారు కదా, వస్తే గుంపులు గుంపులుగా వస్తారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్తో వస్తారు. మీరు చూస్తే ఒంటరిగా కూర్చున్నారు, సో అందుకే అడిగా. అలా ఏం లేదండి, నార్మల్గానే డైలీ ఏదో టైంలో కాఫీ షాప్కి వస్తా. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. అండ్ మీరు చెప్పినట్టు నాకు గుంపులు గుంపులుగా ఫ్రెండ్స్ లేరు. ఉన్న ఒక ఇద్దరు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. బాయ్ ఫ్రెండ్ అయితే అస్సలు లేడు. అయితే నేను కూడా రోజు ఇదే కాఫీ షాప్కి రావాలన్నమాట. వాట్? అదే, ఇక్కడ కాఫీ బాగుంటుంది అంటున్నారు కదా, అందుకే.
ఏమైందండి అటు ఇటు చూస్తున్నారు? ఏం లేదు, ఇక్కడ ఇన్ని చైర్స్ ఉంటే నువ్వు ఇక్కడే ఎందుకు కూర్చున్నావా అని. నిజం చెప్పేస్తానండి, పులిహోర కలుపుదామని. అనుకున్నా. బాగానే కలిపానా అండి? చాలా చెత్తలా కలిపారు. మధు, మధు, రాజుని ఎందుకు కలుస్తున్నావు నువ్వు? మొన్నేదో పనుండి ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. తెలిసిన ఫ్రెండ్ కదా, మాట్లాడకపోతే బాగోదని మాట్లాడాను. తెలిసిన ఫ్రెండ్ కలిసినప్పుడు నేను బాగున్నావు నువ్వు బాగున్నావని మాట్లాడాలి, కానీ మన పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు మధు? మళ్ళీ మీరు కలిసి తాగారా? ఏదో మాటలో మాట అనేసాను రా, వదిలే. అయినా మీరు మన పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంతగా మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? నీకేమైనా పిచ్చా? నేను వాడిని అన్నయ్య అని పిలుస్తాను, అది నీకు కూడా తెలుసు. సరేలే, చాలా లేట్ అయింది, రా డిన్నర్ చేద్దాం. పీరియడ్స్ అన్నావు, అయిపోయిందా? ఈరోజు లాస్ట్ డే. సరే పడుకో. తిన్నాక వస్తా, పని పాట ఏం లేదు కదా. మధురా, ఈ పని అయ్యాక డిన్నర్ చేద్దాం. ఎలాగో పని పాట ఏం లేదన్నాగా, మన పని అయ్యాక తీరిగ్గా కూర్చొని ఒకరికొకరు తినిపించుకుందాం. రా పడుకో. ఎంతసేపు వాష్రూమ్లో? పని అయ్యాక నీకు మాత్రం పని ఉంటుందా వాష్రూమ్లో? నాకు కూడా ఉంటుంది. బయటికి రా. మా డిన్నర్ రెడీ చేయి. ఏంటి స్పెషల్ మా ఇవాళ? ఏం లేదు, మామూలే. తినిపించమా. చాలా బాగుంది మా, నువ్వు కూడా తిను. నేను తింటానులే కానీ రామ్, మ్మ్. ఒక విషయం చెప్పాలిరా. అదే, నీకు నా ఫ్రెండ్ కీర్తి తెలుసు కదా. తెలుసు, తనే కదా ఎప్పుడు చూసినా మందు సిగరెట్ తాగుతుంటుంది నాలాగా. తనే కదా. అదే, తనకు రీసెంట్గా బ్రేకప్ అయిందిరా. తను చాలా బాధపడుతుందిరా. ఒంటరిగా ఉంటే తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయంట. అందుకే కొన్ని రోజులు మన ఫ్లాట్కి రమ్మన్నా. రేపు మార్నింగే వస్తుంది. నీకు ఓకేనా? నాకు నో ప్రాబ్లం, రమ్మను. ఇంతకీ బ్రేకప్ ఎందుకైందంట? అనుమానిస్తున్నాడంట. ఓ, ఇంకేముంటుంది, ఎవరితోనో బయటికి వెళ్ళి కనిపించుంటుంది.
వాడు ఎవడని అడిగితే అన్నయ్య అని చెప్పి ఉండదు. గొడవ స్టార్ట్, లాస్ట్ బ్రేకప్. అసలు నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ అమ్మాయిలు చెప్పేది నిజమా కాదా అనేది నాకు ఇప్పటికీ తెలీదు. అంటే నేను ఎప్పుడైనా అలా కనిపిస్తే నన్ను కూడా అలానే అనుమానిస్తావా? అనుమానించను కానీ అడుగుతా. సర్లే, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకులే కానీ నాకు వర్క్ టైం అవుతుంది, నువ్వు తినేసి పడుకో. హాయ్ మధు. ఎవడ్రా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏంటండి మిమ్మల్ని చూస్తే ఏ విషయమైనా గట్టిగా గుర్తుపెట్టుకునేలా కనిపిస్తున్నారు? అప్పుడే మర్చిపోయారు నన్ను. ఏంట్రా నువ్వేమైనా గుర్తుండడానికి రోజు నా కల్లోకి వచ్చే మహేష్ బాబు అనుకుంటున్నావా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఏంటి మీ కల్లోకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వస్తారా? ఉమ్, అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? చూడు, నన్ను డిస్టర్బ్ చేయకు. అసలుకే చాలా కూరగాయలు కొనుక్కోవాలి. దయచేసి ఇక్కడ నేను వెళ్ళిపో. వెళ్ళిపోతలే కానీ నిజంగా నేను మీకు గుర్తులేనా? లేదు, సరేనా? బాయ్, వెళ్ళు. ఓకే ఓకే. హలో, ఏంటి నా కోసం వెతుకుతున్నావా? నీకోసమా? అంత లేదు. అతే వంకాయలు అయిపోయాయని వేరే ఏదైనా షాప్ ఉందా అని చూస్తున్నా. వంకాయలు ఆల్రెడీ కొనేసాం అనుకుంటా. వంకాయలు కాదు, బెండకాయలు. బెండకాయలు కూడా కొనేసాం అనుకుంటా. అవును, ఇప్పుడేంటి? అయినా నేను ఇందాకే వెళ్ళిపోమన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? నేను గుర్తున్నానో లేదో చెప్పు, వెళ్ళిపోతా. తెలుసు, నీ పేరు రామ్. నేను కాఫీ షాప్లో పులిహార బాగా కలుపు. అది పర్వ చెత్తలా ఉంది. ఇప్పుడేంటి? ఏంటండి నేను కాఫీ షాప్లో చాలా క్లాస్గా మాట్లాడారు, ఇప్పుడేంటండి పుర్ర మాస్గా మాట్లాడుతున్నారు? ఇదే నా ఒరిజినల్. ఇదిగో తీసుకో భయ్యా. సార్ ఇచ్చేసారు మేడం. పర్లేదు, తీసుకో. ఓకే మేడం. మధు, మధు, ఓ మధు. హలో, హే మధు, చెప్పు. నువ్వు చెప్పిన లొకేషన్లో ఉన్నాను. ఓకే, అపార్ట్మెంట్ పేరు శ్రీకృతి వైట్ హౌస్, ఫస్ట్ ఫ్లోర్, 101. నేను రామ్కి కాల్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళు, సరేనా? ఓకే. ఓకే. చెప్పు మధు. రామ్, ఏం చేస్తున్నావు? పడుకున్నా. అవునా? అదే నిన్న చెప్పాను కదా, కీర్తి అన్న నా ఫ్రెండ్ బ్రేకప్ అయింది. మళ్ళీ అది చెప్పడానికి కాల్ చేసావా? కాదు, తను మన ఫ్లాట్ దగ్గరకు వచ్చింది, వెళ్ళి డోర్ తీ. కాలింగ్ బెల్ కొడుతుంది తనే అనుకుంటా. నువ్వు పెట్టే, నేను చూసుకుంటా. సరే. హాయ్.